హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ యాస్కరి, ఎండి యునాని. నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్యకు చూస్తానండి. ఈ మధ్య కాలంలో కొందరు మధ్య వయసు ఉన్నవాళ్ళు కొన్ని మా దగ్గర మెసేజ్ చేస్తున్నారు, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, సార్ నా వయసు 55 సంవత్సరాలు, నేను సెక్స్ చేయొచ్చా? కొందరు 50, కొందరు 60, కొందరు 65, కొందరు 70 వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ వయసులోనైనా సెక్స్ చేయాలండి, చేయొచ్చండి. కాకపోతే అంగంలో స్తంభన ఉండాలి. ఇప్పుడు మా దగ్గర 85 అయినా కూడా మొన్న రీసెంట్ వారం రోజుల క్రితం మా దగ్గర భార్య చనిపోయింది సార్ అంటే 2 పెళ్లి చేయించాను నేను. అంటే భార్య చచ్చిపోయింది సార్, నా దగ్గర పెన్షన్ ఉంది, నేను ఏం చేయలేము, నా దగ్గర అంటే నాకు సమస్య ఉంది, అంగంలో స్తంభన లేదంటే పెళ్లి చేయించాం. పెళ్లి అయింది, బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా కేసులు వస్తున్నాయి, అలాగే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సార్ మా వయసు పైన అయింది, మాకు కొందరు కామ కోరికలు విపరీతంగా ఉన్నాయి, కాకపోతే అంగం సరిగ్గా స్తంభించట్లేదు, మేము పెళ్లి చేసుకోవాలన్నా వద్దా? వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. అంగంలో స్తంభన ఉంటే 90 సంవత్సరాలకు కూడా మీరు సంభోగం చేయొచ్చండి. కొందరికి ఏంటంటే కోరికలు మాత్రం ఉంటాయి కానీ అంగంలో స్తంభన ఉండదు. ఎందుకంటే కొందరికి కొన్ని శరీరాల్లో కొన్ని వ్యాధుల వల్ల, దీర్ఘకాల వ్యాధుల వల్ల అంగంలో స్తంభన తగ్గుతుంది. కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల, సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా అంగస్తంభన తగ్గుతుంది. కొందరికి అంటే మందు వల్ల, షుగర్ వల్ల, కొందరికి అంటే జర్దా ఎక్కువ వాడటం వల్ల, పువ్వాకు తినడం వల్ల, కొన్ని సందర్భాల్లో ఏదేదో చెడు వ్యసనాల వల్ల కూడా అంగంలో స్తంభన తగ్గుతుంది. వయసు పైన పడిన తర్వాత విషయాలు చెప్తున్నాను నేను. కానీ నేను ఒకటి చెప్తాను, మీకు చెడు వ్యసనాలు ఉంటే అది ఆపేయండి. మీకు ఏ వయసులోనైనా అంగస్తంభన సమస్య పెంచే మందులు మా దగ్గర ఉన్నాయి. మీరు షుగర్తో బాధపడుతున్న అంగస్తంభన పెంచుకోవచ్చు. మీరు ఒకవేళ భార్య చనిపోయిన సార్ నా 60 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, నాకు కోరికలు ఉన్నాయి, అంగంలో కొంచెం నిలకడ వస్తుంది, కొంచెం బలహీనత ఉందంటే వాళ్ళు కూడా సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. ఇప్పుడు 60-70 సంవత్సరాల వెనకకి వెళ్ళి చూస్తే, పూర్వంలో ఊర్లలో చూస్తాం కదండి, ఎవరికైనా అంగస్తంభన సమస్య ఉండేది కాదు. ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఇప్పుడు బాగలా. ఒకప్పుడు మనకు డైలీ సైకిల్ తోలేవాళ్ళం, సైకిల్ తొక్కేవాళ్ళం, మంచి రన్నింగ్, పొలాల్లో పని చేసేవాళ్ళం, బాగా కష్టపడేవాళ్ళం, వాళ్ళకి సెక్స్ హార్మోన్స్ బాగుండేది, రక్తం అంటే బ్లడ్ ప్రెషర్ ఉండకపోయేది, షుగర్ ఉండకపోయేది, ఊబకాయ లాంటి బీమారు ఉండకపోయి. ఇప్పుడు మొత్తం సెడెంటరీ లైఫ్, కూర్చుంటున్నాం. ఇప్పుడు డాక్టర్ నేను 6 గంటలు వరుసగా లైన్గా కూర్చొని కదలలేను. ఎక్సర్సైజ్, వాకింగ్ ఉండాలా. ఏ వయసులోనైనా కామ కోరికలు ఉన్నప్పుడు, కొంచెం అంగంలో ఇస్తామన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు సంసారానికి పనికొస్తారు, సెక్స్కి పనికొస్తారు. దీంట్లో నిరాశ చెందొద్దు, అధైర్యపడకూడదు. సార్ నాకు 65 ఇయర్స్, ఏ ఇయర్లోనైనా నేను చెప్పేది, మనం పెళ్ళానికి తీసుకొస్తే, మన భార్యకి తీసుకొస్తే సెక్స్ కోసం తీసుకొచ్చాం కదా, సెక్స్ చేయడానికి తీసుకొచ్చాం కదా, బాధపడాలి, సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి? మన భార్యతో మనం సెక్స్ చేస్తే తప్పేంటి? మీకు లోపం ఉంటే, మీకు బలహీనత ఉంటే నాకు సంప్రదించండి. ఏ వయసులోనైనా మీకు అంగస్తంభన పెంచే మందులు, మంచి మందులు యునానిలో చక్కటి పరిష్కారం లభిస్తుంది. మీకు ఎక్కడన్నా మీరు నా దగ్గర రాలేని పరిస్థితులు ఉంటే, మీకు అనుకూలంగా లేనప్పుడు మీరు ఎక్కడన్నా నాతో ఫోన్లో మాట్లాడండి. మీరు మందులు తెప్పించుకుంటే ఇంటి దగ్గర హాయిగా తినండి, మీకే తెలుస్తుంది యునాని మందులు ఎలా ఉంటాయో. అప్పుడు నాకు సెలవు అండి, మీ డాక్టర్ అస్కరి, ఎండి యునాని.